శాసనమండలిలో ప్రారంభమైనప్పటి నుండి మీరు ఒకే అంశం మీద పట్టుబడుతూ ఉన్నారు, ఒకటే టార్గెట్తో ఉన్నారు. ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి టెండర్ల అంశం చర్చకి రానివ్వటం లేదు? లడ్డూ ప్రసాదంపై ఎందుకు చర్చ జరగడం లేదు? కారణం ప్రతిపక్షమైన మీరా లేదా అధికార పక్షమా? ఈ విషయం ప్రజలందరూ కూడా దాదాపు గమనిస్తూ ఉన్నారు 1 year నుంచి. ఈ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బడ్జెట్ సెషన్ ముందే సిబిఐ రిపోర్టు ఛార్జ్షీటు సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అందరూ కూడా దానికి సంబంధించిన వివరాలు, సిబిఐ ఎలా ఎంక్వైరీ చేసింది, దానిలో ఏమేమి ఒక నిగ్గు తేల్చింది నిజాలు అనేది అందరం కూడా స్టడీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు ఈ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం మీద కావచ్చు, తిరుమలలో జరుగుతున్న విషయాల మీద కావచ్చు, ఏదైతే అపనిందలు ఈ ప్రభుత్వం మోపిందో, కల్తీ జరిగిందని లేకపోతే రకరకాల ఆరోపణలు చేసిందో అవన్నీ కూడా నిజాలా కాదనేది మేము సిబిఐ రిపోర్ట్ ఛార్జ్షీట్లు చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఈ ఏదైతే హిందువులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు మనోభావాలు ఎక్కడైతే ఇబ్బంది కలగకుండా దాన్ని మేము ప్రజల ముందు ఉంచాలి, హిందువుల ఒక ముందుంచాలనే ఆలోచనతో మేము ఈ టాపిక్ని తీసుకురావడం జరిగింది. కానీ దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నదాన్ని కూడా మ్యానిపులేట్ చేసి స్టేట్మెంట్లు ఇచ్చి అలా వేరే వర్షన్లో ఇది ఎక్కడ బయటికి రాకుండా చేయాలని ఆలోచనతో ప్రభుత్వం వెళ్తాం. ఇవన్నీ కాదు, విత్ డేటా, విత్ ఆధారాలు, సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే పొందుపరిచిందో ఆ ఆధారాలు, ఆ డేటాతోటే మేము సభలో ప్రభుత్వం ముందు నిలదీసి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆలోచనతో మేము ఉన్నాం. కానీ వాళ్ళు ఏ వైపులు వెళ్తూ ఉన్నారు అంటే మేము చర్చకు పట్టుబడతా ఉన్నాం, వాళ్ళు సభ వాయిదాకి గొడవ చేసేసి సభను వాయిదా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా నేను ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను, నేను గతంలో 30 సంవత్సరాల నుంచి శాసనసభలు అని చూస్తూ ఉన్నాం. అపోజిషను పట్టుబట్టడం, ఆందోళన చేయడం అనేది సహజం. కానీ ప్రభుత్వం ఆందోళన చేయడం, ప్రభుత్వం సభను అడ్డుకోవడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం జరుగుతుందని చెప్పి మా చైర్మన్ గారు కూడా మొన్న అన్నారు. మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా, అపోజిషన్లో ఉన్నారనుకుంటున్నారా? మీరు ఆందోళన చేసి మీరు చర్చ జరగకుండా అడ్డుకోవడం ఏంటనేది ఆ సాక్షాత్తు చైర్మన్ గారే వాళ్ళందరిని కూడా అడగడం జరిగింది. దానికి వాళ్ళు చైర్మన్ మీద ఎదురుదాడికి తిరిగి చైర్మన్ కూడా అగౌరవపరిచి, చైర్ని అగౌరవపరిచి, చైర్ని డిక్టేట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే నిన్న కూడా చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ లడ్డు విషయంలో ఏదైతే వాళ్ళు అసత్యారోపణలు చేశారో, ఏదైతే నిందలు వేశారో, ఈ ప్రసాదం మీద కావచ్చు, తిరుమల ప్రతిష్ఠ మీద కావచ్చు, అవన్నీ అసత్యాలు అనేది బయట పడతాయి అనే ఒక భయంతో వాళ్ళు ఈరోజు సభను అడ్డుకోవడం, ఈ చర్చకి ముందుకు రాకపోవడానికి కారణం అని మేము తెలుసు. సార్, సభలో మేము స్టేట్మెంట్ ఇస్తామంటే మీరు చర్చకి రాకుండా పారిపోతా ఉన్నారు సభ నుండి అని చెప్పి పయ్యవల కేశవ్ అంటున్నాడు కదా. మరి బీఏసీ మీటింగ్ జరిగేటప్పుడు పయ్యవల కేశవ్ గారు ఉన్నారు కదా. మరి బీఏసీ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఎందుకు దాంట్లో చెప్పలేదు? మీరు బీఏసీలో క్లియర్గా 23వ తారీఖు బీఏసీ జరిగినప్పుడు 26వ తారీఖు లడ్డు మీద చర్చ చేసి తీసుకొస్తామని చెప్పిన తర్వాత మీకు 24 కానీ 25 కానీ 25 సభ సజావుగా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మళ్ళీ ఆ రోజే మీరు స్టేట్మెంట్ ఇస్తాము, షార్ట్ డిస్కషన్ కాదని అక్కడే చెప్పొచ్చు కదా. ఆ రోజు చెప్పకుండా మీరు అసెంబ్లీలో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారో అపోజిషన్ లేదు కాబట్టి అంతా మీరు వన్ సైడ్గా ఒక ఉపన్యాసంలాగా, ఒక అభూత కల్పనలాగా, ఒక క్రియేటివిటీ తీసుకొచ్చి లేని అన్నీ కూడా మీరు అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజలందరూ కూడా ఏంటంటే అసలు లడ్డు విషయం జరిగిందే 2024 తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. కానీ వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మొత్తం చూస్తే 2019-24 మధ్యలో ఏదో జరిగిందని చూపిస్తున్నారు. కానీ ఒక ప్రూఫ్ కూడా చూపించే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. కానీ మేము ఈరోజు సిబిఐ ఏదైతే పెట్టిందో దాన్ని మేము క్లియర్గా ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. మేము ఆ ఎవిడెన్స్ ప్రజల ముందు ఉంచుతాం సభ సాక్షిగా అని చెప్పి మేము అడుగుతా ఉంటే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమాలు వీళ్ళు ఉన్నారు.